హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మామ చేతి వంటకి. ఈరోజు కొత్తగా చికెన్ ఫ్రై. ఇదిగోండి చికెను. ఇందులో ఏమేమి మిక్స్ చేసుకోండి మొత్తం అన్నీ చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు చికెన్లో ఏమేమి కలిపని చెప్తాను. కారం, పసుపు, సాల్టు, గరం మసాలా. అంటే గరం మసాలా అంటే మసాలాలు అన్నీ కాదండి, కొంచెం అన్ని జీలకర్ర అవి గసగసాలు వేసాను, ఇంకేమీ వేయలేదు. తర్వాత కొద్దిగా పెరుగు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుని ఒక 5 నిమిషాలు పెట్టాను. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. బాండి పెడదాం. ఒక 2 మినిట్స్కి వేడెక్కుతుంది, అప్పుడు ఆయిల్ పోసుకోవచ్చు. ఇప్పుడు బాండి ఈటెక్కిందండి, ఆయిల్ పోసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ ఆగుదాం వేడెక్కే వరకు. ఇప్పుడు చికెన్ వేద్దామండి, ఆయిల్ ఈటెక్కింది. ఇంకేలా కలుపుకోవచ్చు. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనిద్దాం. ఒకసారి చూద్దాం మళ్ళీ. స్మెల్ అయితే సూపర్ వస్తుందండి, గుమ్మగుమ్మలు ఆడుతుంది అప్పుడే. చాలా సింపుల్గా అయిపోతుందండి ఇది. ఇంకన్నీ కలిపేసి మనం పెట్టుకుంటాం కాబట్టి చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక 2 నిమిషాలు మళ్ళీ మగ్గనిద్దాం. చూసారా, కలర్ బాగా వచ్చింది. అదేనండి ఇంకెందాక చెప్పింది మా తమ్ముడు, అదే చెప్పాడు. ఇప్పుడు చుట్టమని రాగానే పెట్టేయాలి. ఇందులో అన్నీ కలిపింది కాబట్టి సాల్ట్, కారం కొంచెం చూసుకోండి, మళ్ళీ సరిపోతే వేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వేగిపోయిందో. ఈ బాగా వేయకూడదు బాగుంటుందండి, బాగా వేసుకుంటాను. దీంట్లో అన్నీ కలిపాను కాబట్టి కొద్దిగా కారం, ఉప్పు చూసుకోండి. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. దాని తగ్గట్టే రుచి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత బాగా వేగిన తర్వాత కొత్తిమీర వేసుకుని కొంచెం గరం మసాలా కూడా వేసుకుని మనం దింపేసుకుంటండి. చాలా బాగుంటుంది ఇలాగా. ఇప్పుడు 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపు. చికెన్ మట్టికి సూపర్ వస్తుంది, బాగా వస్తుంది అసలు. ఇప్పుడు లాస్ట్గా దింపే ముందు కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా యాడ్ చేసుకోండి, లేదంటే కరివేపాకు, గరం మసాలా పొడి వేసుకుని దింపేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అండి, ఎక్కువ కాదు, కొంచెం కరివేపాకు, లాస్ట్గా ఒక్క నిమిషం ముందు దింపేద్దామగా గరం మసాలా పొడి వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇట్లా చపాతీలు కూడా బాగుంటుందండి కర్రీ. బిర్యానీలో అయితే ఇంకా సూపర్ ఉంటుంది. వైట్ రైస్ కూడా బాగుంటుంది మనం తినాలి అనుకుంటే. ఒక్క నిమిషం మూత పెడదామంటే ఇప్పుడు ఒకసారి చూద్దామండి. చూసారా ఎలా దగ్గరికి అయిపోయిందో. ఇది పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా ఇలాగ చేస్తారండి. ఇలా చేసి మనం ఎల్లగానే పెట్టేసేది టేబుల్ మీద. ఇదే ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా సింపుల్గా అయిపోతుంది. అన్నీ కలుపుకుని పెట్టేసుకుని ఇలా చేసుకున్నారు అనుకో చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా దగ్గర పడింది బాగా, ఇంకా మనం తీసేసుకోవచ్చండి, అయిపోయింది కాబట్టి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. మళ్ళీ చెప్తున్నానండి ఏమేమి కలుపుకోవాలో. కారం, సాల్టు, తర్వాత వచ్చి పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం వీలుంటే పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసేయండి. తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి వేడివేడి నూనెలో ఇది వేసి బాగా వేపండి. కర్రీ అయితే సూపర్ ఉంటుంది. నా వీడియో గారికి నచ్చితే ఫాలో చేయండి.